ప్రతి విద్యార్థికి 10వ తరగతి ఎంతో కీలకమని ఆ సమయంలో తీసుకునే నిర్ణయం వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. ఉజ్వల భవిష్యత్తు పేరుతో విద్యార్థులకు అవగాహన కల్పించేలా రూట్ టు రైజ్ థ్రైవ్ ఫౌండేషన్, జిల్లా బాలల వనరుల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న మార్పులను నిరంతరం గమనిస్తూ ఉండాలని విద్యార్థులకు సూచించారు. పాఠాలతో పాటు పాఠ్యాంశేతర విషయాల్లోనూ విద్యార్థులు దృష్టి సారించాలని అన్నారు. ఇదిలా ఉండగా వివిధ రంగాల్లో అందుబాటులో ఉండే ఉద్యోగ అవకాశాలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఆయా విషయాలను వాటి నిర్వాహకులు విద్యార్థులకు వివరించారు. ఇంజనీరింగ్, వైద్యం, ఆర్థిక, న్యాయ, భారత నావికాదళం, పోలీసు, రైల్వే విభాగాల స్టాల్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన విభాగం వారు వివిధ పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వ్యక్తిగత శుభ్రత, మంచి ఆహారపు అలవాట్లపైన ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, జిల్లా ఉప విద్యాధికారి చంద్రమౌళేశ్వర్, డీసీపీఓ దినేష్ కుమార్, బంగారు బాల్యం జిల్లా నోడల్ అధికారి గిరిధర్ శర్మ, రూట్ టు రైజ్ థ్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రషీదా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? మీరు ఎలా హ్యాండ్ వాష్ చేసుకుంటారు? 5 టైమ్స్ చెప్పారు. 1 మంత్ చూపించండి. మీరు ఎలా హ్యాండ్ పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే పిల్లలకు వారు ఒక కెరియర్ గైడెన్స్ గురించి ఒక అవగాహన కల్పించడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ వారికి అవైలబుల్గా ఉంది అని పిల్లలకు ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో పీవీఆర్ స్కూల్లో రూట్ టు రైజ్ థ్రైవ్ ఫౌండేషన్స్ అనే సంస్థ ద్వారా పిల్లల కోసం ఒక కెరియర్ గైడెన్స్ అవగాహన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో అందరు హెచ్ఓడీస్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారి యాక్టివిటీస్, అదేవిధంగా వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ పిల్లలకు ఉంది అన్నది గురించి వారికి చెప్పడం జరుగుతున్నది. సో దీని ద్వారా పిల్లలకు డిఫరెంట్ వారికి కెరియర్ ఆపర్చునిటీస్ గురించి ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి పూర్తిగా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కానీ ఏమేం పని చేస్తున్నారు దాని గురించి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఎక్కువ ఒక అవగాహన కల్పించడానికి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా, ఇంట్రెస్ట్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు.